ఒకవైపు 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారానికి వైసీపీ ఏర్పాట్లు చేసుకుంటా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుందనేటువంటి ధీమాతోనేమో కూటమికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఏమిటి అసలు ఈ ధీమా, ఎలా పాసిబుల్ అనే దాని మీదేమో ఎడతెగని ఉత్కంఠ సామాన్యుల్లో ఉంది. సో ఫైనల్గా మళ్ళీ దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ మళ్ళీ మనం ఇస్తున్నాం. దీన్ని బేరీజ్ చేసుకుంటే ఓటమిని సమర్థించేటువంటి వారు కానీ, లేదు అన్నట్లయితే అవునో కాదో అని డౌట్ఫుల్గా ఉన్నటువంటి వైసీపీ అభిమానులు కానీ వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. గతంలో వీటికి సంబంధించిన చాలా క్యాలిక్యులేషన్స్ ఇచ్చాం. ఇది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అనాలిసిస్. దీన్ని సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ రిటైర్డ్ ఎస్వి యూనివర్సిటీ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం గారు చేసిన అనాలిసిస్, వారి థీరీ ఇది. వారి థీరీని నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఒకటి ఏంటంటే, మనం గతంలో డిస్కస్ చేసాం ఏంటి, మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏంటి అనేది చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్యను కనుక మనం చూసుకుంటే 4,13,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 4,13,00,000 మంది ఓటర్లు మొత్తంగా ఓటేశారంటే కాదు. వారిలో ఓటేసినటువంటి వారు కేవలం 81.86%. మొత్తం ఓటర్లలో అర్బన్ ఏమో 87 లక్షల మంది ఉంటే, గ్రామీణ ఓటర్లు 3,20,00,000 మంది ఉంటే, వారిలో ఓటేసినటువంటి వారు 81.86%. ఇది ఫైనల్ అధికారికంగా చెప్పిన లెక్కలు. ఇది మనం గతంలో కూడా చాలా డిస్కస్ చేసాం. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇందులో 55 నుంచి 60% ఓటర్లు 140కి పైగా అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కట్టబెడుతున్నారు అనేటువంటిది ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం గారు చెప్పేటువంటి లెక్క. ఇది ఎలా పాసిబుల్, దీనికి ఏంటి శాంక్టిటీ ఏమైనా ఉందా, లాజికల్ లేదంటే రేషనల్ బేస్ ఏమైనా ఉందా అనేటువంటిది ఆయన చెప్పినటువంటి దీని ప్రకారంగా చూసుకుంటే, సామాజిక పెన్షన్లు పొందేటువంటి వారు చాలా మంది ఉన్నారు, తెలిసిన సంగతే. అందులో అమ్మఒడి లబ్ధిదారులు, రైతు భరోసా పొందేటువంటి వాళ్ళు, తర్వాత వైఎస్ఆర్సీపీ పాలనలో చిన్న చితక ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని అంటే, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులే, ఆర్టీసీలో విలీనమైనటువంటి వాళ్ళు ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనటువంటి వాళ్ళు ఉద్యోగులే, తర్వాత ఈ 108 ఆశా వర్కర్స్, ఇటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా. సరే, వారి సంఖ్య కూటమి అనుకున్నట్టుగా మినిమంగానే ఉందనుకుందాం. ఆ గ్రూపు ఈ 4 వర్గాలు కనుక తీసుకున్నట్టయితే ఈ 4 వర్గాల వాళ్ళ ఓట్లతోనే గెలిచే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ 4 వర్గాల ఓట్లు మీకే పడతాయి అనేది ఏమిటి అనేది కూటమి ప్రశ్న కావచ్చు. ఎస్, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసి దాంట్లో మినిమంగానే తీసుకుందాం. బెనిఫిషియర్స్ అనేటువంటి వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఓటేస్తారు. అంటే లాస్ట్ మినిట్లో ఏదో పసుపు కుంకుమ అనే పేరుతో ఆశ చూపితే అది ఇదవ్వకపోవచ్చు కానీ, బట్ దాదాపుగా ఇంచుమించుగా వాళ్ళు 4.5 సంవత్సరాలు పైబడి వాళ్ళు ఇవన్నీ కూడా స్కీమ్స్ బెనిఫిట్ పొందుతున్నటువంటి వాళ్ళు. అయితే దాన్ని కూడా మనం మినిమైజ్ చేద్దాం. ఆయన లెక్క ప్రకారం చూసుకుంటే పెన్షనర్స్ 66.3 లక్షల మంది ఉన్నారు. 66.3 లక్షల మందిలో కేవలం 40 లక్షల మందినే తీసుకున్నాం. ఆ 40 లక్షలు తర్వాత వాళ్ళ జీవిత భాగస్వాములు కూడా హాఫే తీసుకుందాం. హాఫ్ తీసుకుంటే అంటే 20 లక్షల మంది. ఆ 40 + 20 కలిపితే అక్కడ వైసీపీకి ఓటు వేసిన వారి సంఖ్య 60 లక్షలు అవుతుంది. అదేవిధంగా రైతు భరోసా పొందినటువంటి వాళ్ళు, రైతు భరోసా పొందిన 53.58 లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో కేవలం 30 లక్షల మందినే తీసుకుంది. ఆ 30 లక్షలు అందులో హాఫ్ వాళ్ళ జీవిత భాగస్వాములు 15 లక్షల మందినే తీసుకుంటాం. ఆ విధంగా కలుపుకుంటే వాళ్ళు 45 లక్షల మంది అవుతున్నారు వారి ఓట్లు. తర్వాత అమ్మఒడి స్కీమ్ పొందేటువంటి వాళ్ళు వారు 44.48 లక్షల మంది ఉన్నారు. వీళ్ళల్లో ఈ హౌసింగ్ స్కీమ్స్ అవి ఇవి బెనిఫిట్స్ అన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా కట్ చేద్దాం. కట్ చేసి
అక్కడ కేవలం 30 లక్షల మంది మాత్రమే వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. ఆ 30 లక్షల మంది వారి జీవిత భాగస్వాములు 30 లక్షల మంది. ఎందుకంటే మోస్ట్లీ వీళ్ళంతా కూడా యంగ్స్టర్స్ కాబట్టి డెఫినెట్ గా హాఫ్ ఆఫ్ గానే ఉంటారు వాళ్ళు, ఈ హౌసింగ్ స్కీమ్ పొందిన వాళ్ళు. అందుకని ఇక్కడ మాత్రం 30 లక్షల మందిని తీసుకుంటే వాళ్ళ ఒక 60 లక్షల మంది అయ్యారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో 6.48 లక్షల మందికి పైగా పర్మనెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, ఇవన్నీ వచ్చాయి. వాలంటీర్లుగా నియమితులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ అయితే సాలిడ్ ఓట్లు ఇవన్నీ కూడా వైసీపీకే పడేటువంటివి. సీనియర్ గా చాలా కాలం నుంచి ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏదో ఇవి ఇవ్వలేదు అవి ఇవ్వలేదని ఇవన్నీ ఒకసారి వాళ్ళంతా కూటమికి అనుకున్నారు కాబట్టి ఓకే సాలిడ్ గా ఇందులో మనం వాళ్ళని లెక్కేయడం. వారిలో కూడా వీళ్ళని కూడా మనం మినిమైజ్ చేస్తాం. 6.48 లక్షల మందిలో మనం తీసుకుంటుంది కేవలం 5 లక్షల మందిని. ఈ 5 లక్షల మంది ప్లస్ వారిలో జీవిత భాగస్వాములు ఒక 3 లక్షల మంది. సో వీళ్ళతో కలుపుకుంటే మళ్ళీ ఇంకా ఆర్టీసీ ఉద్యోగులు 52,000లో 30,000 మంది వారి జీవిత భాగస్వాములు. సో ఈ రకంగా మినిమైజ్ చేసి తీసుకుంటే ఈ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత ఈ అన్ని రకాల ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ టీపీ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కండువాలే సీట్లు ఇవ్వడం, లేదా ఇవ్వవలసిన క్యాండిడేట్ కాకుండా లాస్ట్ మినిట్ లో ఇంకో క్యాండిడేట్ తీసుకొచ్చి ఇవ్వడం, వాటి వల్ల కొంత ఓట్ షేరింగ్ జరిగిన పరిస్థితి, క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి, అక్కడ ఉన్న ఏరియాలో ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, వాటి ద్వారా కూడా పడే ఓట్లు అటు పార్టీలకు ఉంటాయి ఇటు పార్టీలకు ఉంటాయి. అవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం లేదు. కేవలం ఈ మాత్రం ఈ లెక్కల ప్రాతిపదికగా చూసుకుంటేనే వైసీపీ గెలుపు అనేటువంటిది ఖాయంగా తెలుస్తుంది.